రైట్, ఇక వివరాలు చూద్దాం. గొడ్డల పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తనపై పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు ఫండింగ్ ఇస్తున్నారని కుప్పంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. హింస బూతులతోనే గొడ్డల పార్టీ నమ్ముకుందని, ఫ్యాక్షన్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. తిరుమల ప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు నీతులు ఎద్దేవా చేస్తున్నారని ఆయన అంటున్నారు. సంక్షేమం అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే కొంతమంది అడుగడుగున అడ్డు తగులుతున్నారన్నారు సీఎం. గత పాలకులు కంపెనీలకు భూములిచ్చి వివాదాల్లోనికి నెట్టేశారని, ఒక వ్యక్తి లబ్ధి కోసం విలువైన భూములు ఖనిజ సంపద బ్లాక్ అయిందని పేర్కొన్నారు. ఓబులాపురంతో పాటు ఆంధ్రాకు కూడా ఈ తరహాలోనే ఇబ్బంది పడిందని, కంపెనీలు తరిమేయటం, పరిశ్రమల్ని పారిపోయేలా చేయటమే వైసీపీ నాయకుల పనిగా ఆయన విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని కూడా పేర్కొన్నారు. వాస్తవం లేకపోయినా అదే పనిగా అసత్యాలు చెబితే ఎవరేం చేయగలరన్నారు సీఎం. గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చారని, ఇప్పుడు కేంద్రం కూడా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించిందని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పిన పవన్, కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రానని పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కుప్పానికి రోడ్లు, కమ్యూనికేషన్తో సహా అన్ని రంగాల్లో కనెక్టివిటీ పెరిగిందని, అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని ఇలాగే తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఏపీలో క్వాంటమ్, సెమీకండక్టర్ల విభాగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెబుతూ డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీలో ఆర్సెలార్మిట్టల్, జేఎస్డబ్ల్యూ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. హాంద్రీనివా కాలువ ద్వారా కుప్పం వరకు నీళ్లు తెచ్చామన్న విషయాన్ని గుర్తు చేశారు. అతి త్వరలో గాలేరు నగరిని కూడా పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. So majorly whatever vegetables, whatever it is that we have chilies, tomatoes, brinjals and another two